చాలా బ్రహ్మాండంగా అవుతాయి. ఉదయం టీలు కూడా తీసేస్తారు. రాత్రి 12 గంటల 1 నిమిషంకి కలశ పూజ ఉంటుంది. కలశ పూజ అయిన తర్వాత వినాయకుని లిఫ్ట్ చేసి మన ట్రాలీపై పెడతారు. ట్రాలీపై పెట్టి వెల్డింగ్ చేసేసి ఇది ముందర తీసుకెళ్తారు. దానికంటే ముందు వినాయకుని సైడ్లో ఉన్న విగ్రహాలన్నీ తీసి ఒక ట్రాలీపై పెడతారు. రేపు ఉదయం 6 గంటలకు ఈ వినాయకుడు పూజ చేసి వినాయకుని సాగరానికి బయలుదేరుతాడు. అంటే భక్తుల దర్శనం అయితే నిన్నటి నుంచే లేదని చెప్పిండ్రు. ఆయన ఇప్పటికి ఇంకా భక్తులు వస్తున్నారు. మరి ఏం చెప్తారు మరి? ఖచ్చితంగా అండి, వాళ్ళ దగ్గరానికి లేదు, దూరం నుంచి చూసి వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తాము. మరి ఎందుకంటే పబ్లిక్ చాలా వచ్చారు. వాళ్ళందరికీ దయచేసి విజ్ఞప్తి ఏంటంటే ఈ రేపు నిమజ్జన కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ తొందరగా మొక్కి వెళ్ళిపోతే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాం. సీఎం గారు ఎంతకుముందు దర్శనం చేసుకుని వెళ్ళడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాలు ఉన్నాయి, ఎలాంటి ఏర్పాట్లు? ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారము పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా దానం నాగేందర్ గారు ఇక్కడ వచ్చే భక్తులకు అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఖైరతాబాద్ వినాయకుడు అంటే ఎంతో ప్రత్యేకమైనది. ఏం చెప్తారు వచ్చే వాళ్ళకు? అంటే చిన్నపిల్లలు కూడా ఉంటారు, పెద్దవాళ్ళు. చూడండి, చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే రేపు ర్యాలీలో చాలా వేలాది మంది ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు ఉంటారు. జాగ్రత్తగా భగవంతుని దర్శించుకొని నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని జాగ్రత్త సేఫ్గా మీరు ఇంటికి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. అంటే లాస్ట్ ఇయర్ కి ఏమైనా భక్తులు పెరిగిన అవకాశం ఉందా? లక్షలాదిగా అయితే తరలి వస్తున్నారు, దర్శనం చేసుకోవడం జరిగింది. మరి వచ్చే భక్తులకు ఖచ్చితంగా చాలా హెవీ క్రౌడ్ వచ్చింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా అంటే చాలా హెవీ క్రౌడ్ వచ్చింది. రేపు ఊరేగింపులో కూడా ఇదే విధంగా భక్తులు ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను. చాలా బ్రహ్మాండంగా ఆట పాటలతో ఊరేగింపు వెళ్తూ ఉంటుంది. రూట్ మ్యాప్ వచ్చేసి సెన్సేషన్ థియేటర్, ద్వారకా హోటల్, అదేవిధంగా టెలిఫోన్ భవన్, అదే సెక్రటరీ రూట్లో వెళ్తుంది. బాగుంది. వినాయకుడు కూడా మేము వచ్చి కూడా 2 hours అవుతుంది. ఫుల్ రద్దీగా ఉంది, బాగా రష్ గా ఉంది. చాలా బాగున్నాయి. ఇంకా అవ్వలేదు. చాలా ఏం కోరుకు అంతా మంచి జరగాలి, అందరూ మంచిగా ఉండాలి. కొంచెం క్రౌడీగా ఉంది బట్ ఓకే. అందరూ మేము ఎవ్రీ ఇయర్ వస్తాము. అంతా మంచి జరగాలి, అందరికి మంచిగా ఉండాలి. అంతా బాగుంది, కాకపోతే కొంచెం రష్ ఉంది. క్యూ లైన్ అయితే ఓకే. అవును, ఆ దర్శనం చాలా బాగుంది. మేము ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. లాస్ట్ ఇయర్ వచ్చాము, ఇయర్ కూడా వచ్చాము. చాలా బాగుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.